తెల్లవారుజామున 3 గంటలకు మేలుకున్నాను. నేను ఏం చూశానంటే ఆకాశంలో తెరవబడి ఉండడం చూశాను. ఆ తెరవబడిన ఆకాశంలో నుండి మెరుపులు ఇంకా అగ్ని జ్వాలలను చూశాను. అవన్నిటి మధ్యలో దూతలు దిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ లైట్ స్పాట్స్ దిగి వచ్చినట్టు ఉంటుంది. రకరకమైన స్పాట్ లైట్లు ఆకాశం నుండి దిగి రావడం చూశాను. దాని మధ్యలో ఒక స్వరం వినబడినది. ఏమిటంటే జీసస్ ఈజ్ కమింగ్. ఏమనండి? జీసస్ ఈజ్ కమింగ్. యేసు వచ్చుచున్నాడు. ఆ స్వరం విని వెంటనే కళ్ళు తెరిచి చూశాను. అప్పుడు 3 గంటలు. నేను అనుకున్నాను ఇది నిజమో అబద్ధమో అనుకొని మరల కన్ను మూసుకొని నేను అలా పోయి వాష్రూమ్ పోయి వచ్చి నాకు మంచంలో కూర్చొని అన్నాను, ప్రభువు నేను చూసింది నిజమైతే ఇంకొకసారి నాకు చూపించాలి అని చెప్పి మరల కన్ను మూసుకుని నిద్రపోయినాను. కరెక్ట్గా మరల 6 గంటలకు మేలుకున్నాను. అదే దర్శనం, కొంచెమా ఎంత మాత్రం తేడా లేదు. అదే ఆకాశం తెరవబడి ఉండడం, దానిలో మెరుపులు అగ్ని జ్వాలలు నేను చూడడం, దాని మధ్యలో దూతలు లక్షల లక్షల లక్షలు, 1 కాదు 2 కాదండి, దూతలు దిగి రావడం. దాని మధ్య యేసు నేను చూడలేదు. ఒక స్వరం విన్నాను, జీసస్ ఇస్ కమింగ్, జీసస్ ఇస్ కమింగ్. హల్లెలూయా. వెంటనే ఆ ఉదయం నాకు ఏం జ్ఞాపకానికి వచ్చిందంటే గడిచిన నెల నేను మీకు వాగ్దానం చేశాను. ఏమని? దేవుని చిత్తమైతే రాకడ గురించి మాట్లాడతాను. ఈరోజు ప్రపంచంలో సేవకులు, సేవలో ఉన్నవారు అనేకులు ఈ యొక్క అంశంను గురించి మాట్లాడుతున్నారు. బైబిల్ ఆధారం ఉన్న డేక్స్ బైబిల్ ప్రపంచంలో టాప్ బైబిల్. ఆ బైబిల్ను దాదాపు ఈ ఒక మెసేజ్ కోసం దాదాపు 10 దినములండి, రాత్రి పగలు కూర్చొని దానిలో నేను స్టడీ చేసిన దానిలో ఒక్క భాగం మాత్రమే ఈరోజు చెప్తాను. ఇంకా నెక్స్ట్ మంత్ ఎవ్వరు మిస్ కావద్దు. ఇంకా 3 నెలలు వింటేనే అర్థమవుతుంది. ఎందుకంటే రహస్య రాకడ ఉందా లేదా, ఇంకా రెండవ రాకడ ఏమిటి, ఈ 7 సంవత్సరంలో ఉపద్రవ దినములు ఎలా జరుగుతుంది అంటే ప్రపంచ దేశంలో దానికి గుర్తు ఏమి ఈరోజు జరుగుతుంది, ఇంకా ఆ 2 రాకడ అయిపోయిన తర్వాత ఈ తీర్పు దినములు ఎలా ఉన్నాయి, ఈ అపవాది ఎలా తీర్పు తీర్చబడును, ఈ అర్మగెదాన్ అనే యుద్ధం ఎలా జరుగును, ఇంకా 3వ ప్రపంచ యుద్ధం, 4వ ప్రపంచ యుద్ధం, 5వ ప్రపంచ యుద్ధం, ఇంకా 3 యుద్ధములు ఉన్నాయి. ఈ 3 యుద్ధములు ఎప్పుడెప్పుడు జరుగుతుంది. దేవుని రాకడ, 2వ రాకడలో యేసు మాత్రం కాదు, తండ్రి అయిన దేవుడు కూడా ఆ పరలోకం నుండి దిగి వచ్చి అప్పుడు తెల్ల సింహాసనం, ఏమిటండి, వైట్ థ్రోన్, తీర్పు తీర్చినప్పుడు ఎలా ఈ భూమి తీర్పు తీర్చబడును, పరిశుద్ధులైన మనం అందరు ఎవరండి? సెయింట్స్ ఆఫ్ గాడ్. యువర్ ఆల్ సెయింట్స్ ఆఫ్ గాడ్. సెయింట్స్ పరిశుద్ధులు. మీరందరూ పరిశుద్ధులే, అందుకే నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధంగా మనం ఉంటే తప్ప దేవుని రాజ్యంలో ఆ పెళ్లి కుమార్నితో మనం 7 సంవత్సరం ఉండడం అసాధ్యం. అయితే ఇవన్నీ నేను ధ్యానించినప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను ఇవన్నిట్లో నేను ఉండడం లేదు. ఏమిటండి? ఉపద్రవ రోజులో నేను ఈ భూమిలో ఉండకూడదు, మీలో ఎవ్వరు ఉండకూడదు. మనందరూ ఎక్కడ ఉండాలి? యేసుతో పాటు పరలోకంలో ఆ విందులో 7 సంవత్సరములు ఆ విందులో మనం ఉండాలి. కానీ ఈ శ్రమ దినంలో మనం ఎవ్వరు కూడా ఈ భూమిలో ఉండం. అయితే ఎందుకు ఇవన్నీ స్టడీ చేయాలి? తప్పకుండా మీ ప్రజలకు నేర్పించడానికి, మనం జాగ్రత్తగా ఉండడానికి మనం చదవడంలో ఏ తప్పు లేదు. అయితే ఈరోజు ఈ మొదటి రోజు ఒక్క అంశమును మాత్రం ఏమిటంటే నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు నేను ఆ దర్శనంను చూడంగానే దేవుని అడిగాను, వాక్యంలో ఆధారం ఉందా? వెంటనే బైబిల్ గ్రంథంలో తెస్సలోనియకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, తెలుగు బైబిల్లో 6 నుండి 8 అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లోను తమిళ్లోను 8వ వచనం ఉంది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై అని ఉంది. ఆయన ఎలా ప్రత్యక్షం అవుతున్నాడంట? యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో
ప్రత్యక్షమై. ఇక్కడ రాయబడిన విషయము ఇది మొదటి జరిగేది కాదు, కానీ ఇది ఎప్పుడు జరగాలండి? ఎప్పుడు? శ్రమ దినములు, ఉపద్రవ దినములు, అంటే అంతకుముందు రహస్య రాకడ, ఇవి జరిగిపోయి 7 సంవత్సరముల తర్వాతనే యేసు ప్రభు భూమికి తన దూతలతోనూ అగ్ని జ్వాలలతోనూ రాబోచున్నాడు. అంటే ఈరోజు ఒకవేళ ఇక్కడ ఉన్నవారు కూడా కొందరు మీరు చెప్పవచ్చు, కొన్ని సంవత్సరముల క్రితము నాకు ఇంకొకరు కూడా ఈ చర్చ వచ్చింది. ఒకరు అన్నారు, రహస్య రాకడ ఏం లేదండి, బైబిల్లో ఈ ర్యాప్చర్ అనే మాటనే లేదు. కరెక్టే, బైబిల్లో ర్యాప్చర్ అనే మాట లేదు. కానీ యేసు మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడినాడండి? ఒలీవ కొండలో తన శిష్యులు అడిగిన 3 ప్రశ్నలకు ఆయన జవాబిచ్చాడు. నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, దీనికి సూచన ఏమిటి అని అడిగినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు యూదా ప్రజలకు మాట్లాడినాడు. అప్పుడు సంఘము స్థాపించబడలేదు. ఏంటండి? చర్చ అనేది అప్పుడు ఏమీయో లేదు. అంటే యూదులకైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు? రాకడలో ఏమేం జరుగుతుందని, దానికి ముందు ఏమేం జరగాలని. అయితే ఈ రోజు గురించి ఏమిటి? ఈ రోజు గురించి ఈ రాకడకును దానికి ముందు ఉన్న రహస్య రాకడకు వ్యత్యాసం ఏంటంటే, రహస్య రాకడలో తన పరిశుద్ధులు, సెయింట్స్ ఆఫ్ గాడ్, యేసు రక్తం ద్వారా కడుగబడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తనతో పాటు తీసుకొని వెళ్ళను. కానీ రాకడ చూడండి, రాకడ ఏం తెలుసా? ఆ పరిశుద్ధులు ఆయనతో పాటు పరలోకం నుండి దిగి వచ్చును. మీరు భూమిలో ఉంటే ఎలా దిగి వస్తారు? ఇది ఒకటి మాత్రమే నా ప్రశ్న. రెండో రాకడ గురించి చెప్తున్న వారికి, రెండో రాకడలో యేసు వచ్చినప్పుడు తన పరిశుద్ధులతో ఆయన దిగి వచ్చును ఉంది. పరిశుద్ధులంతా భూమిలో ఉంటే పరిశుద్ధులతో ఎలా దిగి వస్తాడు? ఓకే, అదే వ్యత్యాసం. అయితే ఈ రోజు గురించి ఏమిటి? వేర్ ఆర్ వి? మొదటి ప్రశ్న, మనం ఈరోజు ఎక్కడ ఉన్నాం? అది తెలుసుకోవాలంటే దేవుని ప్లాన్, ఈ భూమికి దేవుని యొక్క ఆరంభము నుండి, ఈ భూమి ఆరంభ దినము నుండి ఈ రోజు వరకు, ఆదాము నుండి ఈ రోజు వరకు మనం ఏ టైంలో ఉన్నాం, ఏంటండి ఏ గడియలో ఉన్నాం అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కీర్తన 94లో రాయబడి ఉంది, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జామము వలె ఉన్నవి. దేవుని దృష్టికి ఎలా ఉందంట? నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన ఒక్క దినము వలె, ఒక జామం వలె ఉందంట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి. అంటే దేవునికి 1000 సంవత్సరం ఒక్క దినం వల్ల ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఆరంభంలో ఆయన ఎన్ని రోజులు భూమిని సృష్టించినాడు? 6 దినములు, మొత్తం 7 దినములు. 7 దినముల్లో 6 రోజులు ఈ భూమిని సృష్టించినాడు. అంటే మనము ఒకవేళ ఈరోజు దేవుడు చేసినవన్నిటినీ చేయాలంటే మనం చేయగలమా? ఈ భూమి అంతా పండించడం, సముద్రం అంతా నిండించడం, ఆకాశంలోనూ పక్షువులతోనూ జంతువులతోనూ భూమిని నిండించడం ఒక్క రోజులో సాధ్యమా? సాధ్యం కాదు. 1000 దినములు మనం చేసే పనిని ప్రభు ఒకే రోజులో చేసి ముగించాడు. దానికి అదే అర్థం. ఇంకొకటి, 1000 సంవత్సరంలో ఆయనకు ఒక్క దినం వలె ఉంది. బైబిల్ ఆధారంగా కూడా 7వ దినం ఆయన ఏం చేశాడు? విశ్రమించెను. హి టుక్ రెస్ట్, విశ్రాంతి దినం. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ నోట్ చేసుకోవచ్చు, ఆదాము నుండి అబ్రహాము వరకు, ఎవరి నుండి అండి? ఆదాము నుండి అబ్రహాము వరకు ఇంచుమించు, ఎగ్జాక్ట్లీ అని నేను చెప్పడం లేదు, ఇంచుమించు 2000 సంవత్సరములు గతించిపోయినది. తర్వాత అబ్రహాము నుండి యేసు వరకు, అబ్రహాము నుండి యేసు వరకు 2000 సంవత్సరములు గతించిపోయింది. అది అయితే మొదటి దినం, రెండో దినం ఆదాము కాలంలో గతించిపోయింది. యేసు కాలంలో 2వ దినము, 3వ దినము, 4వ దినము గతించిపోయినది. యేసు నుండి ఈ దినము వరకు, ఈరోజు ఉన్న
క్రోనాలజీ అంటే బైబిల్ శాస్త్రం ప్రకారము మనం ఇప్పుడు ఏ దినంలో ఉంటాం తెలుసా? యేసు ఈ భూమిలో ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు AD 30, క్రీస్తు శకం 30. అంటే ఇప్పుడు మనం డేట్ ఈరోజు ఏంటండి 2011, ఇంకా 2000 years అయిపోలేదండి. అంటే మనం లాస్ట్ గడియలో ఉందాం. అప్రాక్సిమేట్లీ మనం ఉన్న దినం ఏం తెలుసా? ఈ 2000 సంవత్సరం అంటే 6వ రోజు అయిపోయే క్షణంలో మనము ఉన్నాం. దేవుని కాలము బట్టి ఈ 6వ దినం ఎప్పుడు అయిపోతుందో తెలుసా? ఈ యొక్క రహస్యం జరిగి 7 సంవత్సరముల ఉపద్రవ దినం ఎప్పుడు అయిపోతుందో ఈ 6వ దినము గడియ కూడా అయిపోతుంది. 7వ సంవత్సరము అంటే 7వ దినం అంటే దేనికి గుర్తంటే విశ్రాంతి దినం. అయితే 7 దినం ఒక 1000 సంవత్సరం అంటే అది దేనికి గుర్తంటే 1000 సంవత్సరం, ద మిలేనియం రూల్ ఆఫ్ క్రైస్ట్. యేసు ఈ భూమికి దిగి వచ్చి 1000 సంవత్సరం ఈ భూమిలో ఏం చేయాలండి? పరిపాలన చేయాలి. ఆ పరిపాలన చేస్తున్నప్పుడు మనమందరం ఎక్కడ ఉంటామండి? మీరందరూ రాజులుగాను యాజకులుగాను ఈ భూమిను ఆయనతో పాటు ఏలుచు ఈ 1000 సంవత్సరం ఈ భూమిలో ఉండబోతున్నాం. దాని తర్వాతనే ఈ భూమి తీర్పు తీర్చబడను. హల్లెలూయా. అందుకని ఈ రోజులో ఉన్న ఉపద్రవము గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. నిన్నటి దినం టీవీలో ఒక న్యూస్ చూశాను, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ అన్యుడు ఈరోజు ప్రజలంతా ఆయనను స్వామి అని భక్తి అని ఆయన చెప్తున్న మాటలు నేను విన్నాను. వింటూ ఉంటే ఆయన అంటున్నాడు, నేను సొంతం కాదు, నేను ఈ శరీరం గురించి ఈ మాంసం గురించి నేను భయపడడం లేదు అది అలా అన్నప్పుడు నేను అనుకున్నాను, ఒక అన్యునికున్న విశ్వాసం ఎవరికి లేదండి? క్రైస్తవులకు లేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ శరీరం ఏ పాటిది? ఈ శరీరము ఒక గూడారం మాత్రమే. ఏంటండి? ఈ గూడు విడిచి మనం ఏం చేయాలి? ఒకరోజు వెళ్ళిపోవాలి. రాకడలో కూడా ఈ శరీరంతో మనం పరలోక రాజ్యము పోవడం అసాధ్యం. వేరే ఒక శరీరంను ప్రభు మనకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ లోకంలో ఉన్న ఉపద్రవము గురించి ఎంత మాత్రం మనం బాధపడవలసిన అవసరము లేదు. తప్పకుండా ఉండదు. నేను కూడా శరీరంలో కొన్నిసార్లు చాలా అవస్థపడుతున్నాను. 3 రోజులైతే నా తలలో ఉన్న నరాలంతా వాసిపోయింది. అందరూ అన్నారు డాక్టర్స్ దగ్గర నేను పోను, ఉన్నంత వరకు ఇలాగే ఉంటానని చెప్పాను. ఎందుకంటున్నానంటే ఒకవేళ ఈ శరీరము గురించి మనం చూస్తే మనం దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడలేం. కానీ ఇంకా కొన్ని రోజులు మాత్రం, ఇంకెన్ని రోజులని నేను అన్నాను, అయిపోయింది. ఇన్ని సంవత్సరములు మంచిగా జీవించినాను, మంచిగా తిన్నాను, మంచిగా ఉన్నాను, ఇంత ఆయుష్ని ఇచ్చిన దేవుడు ఇంకా ఆయన రాకడ వరకు నన్ను ఏం చేస్తాడు? ఈ భూమిలో ఉంచి నాకు ఒకే ఆశ, ప్రభువా చివరి వరకు సేవ చేయాలి. ఏంటండి? చివరి వరకు, ఆయన రాకడ వరకు సేవ చేయాలి, తర్వాత ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. మీరు కూడా అదే ఆశపడండి. హల్లెలూయా. ఇక్కడ యేసు భూమిలో ఉన్నప్పుడు ఇంకా ఈ రోజు వరకు మనం చూస్తే అంత్య దినము మాత్రం కాదు, చివరి గడియలో మనం ఉన్నాం. యేసు భూమిలో ఉన్న దినమునే అంత్య గడియ అన్నాడు. యేసు భూమిలో ఉన్నప్పుడే అంత్య దినములో అని ఉంది. అయితే ఈరోజు నా ప్రసంగం, నా ఒక మెసేజ్ ఏమిటంటే, ఇది అంత్య దినం అని చెప్పడానికి కారణం ఏమిటి? ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఇది అంత్య దినం అని చెప్పడానికి కారణము ఏమిటి? మొదటి కారణం, యేసు పరిచర్య చేసిన దినములో పెంతెకోస్తు దినము అంత్య దినం. మొదటి కారణము పెంతెకోస్తు దినము అంత్య దినం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములను మీరు చూసినట్లయితే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో, గమనించండి, ఈ దినములో అంతమందు, ఎప్పుడండి?